హాయ్ ఫ్రెండ్స్! అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలి అని కోరుకుంటున్నాను. నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను తమలపాకు చెట్టు. ఈ చెట్టు గురించి చెప్పాలనుకుంటున్నాను. మనం ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఇంటికి ఎవరైనా ముత్తైదులు వచ్చినా తమలపాకును తాంబూలంగా ఇవ్వడం మన హిందూ సంప్రదాయంగా భావిస్తాము. ఈ సందర్భంలో కాకుండా బాలింతలకు తప్పనిసరిగా తమలపాకు తాంబూలం ఇవ్వడం మన తాతల కాలం నుండి పాటిస్తున్న ఇంటి వైద్యము. తమలపాకు తింటే క్యాన్సర్ వస్తుందని అపోహ కొంతమందిలో ఉంది. ఉన్నప్పటికీ అది ఏమాత్రం నిజం కాదు అని నిపుణులు చెప్తున్నారు. ఏదైనా అతిగా పనికిరాదు అనే విషయాన్ని మనం మర్చిపోకుండా ఉంటే మంచిది. ఇప్పుడు చాలామంది పాటించడం లేదు కానీ అమ్మమ్మ కాలంలో తమలపాకు వైద్యం బాగా పాటించేవారు. తమలపాకుకు సున్నం రాసి తాంబూలం వేసుకుంటే శరీరానికి కాలుష్యం లభిస్తుంది. అరుగుదల కూడా ఉంటుంది. అందుకే బాలింతలకు తప్పనిసరిగా ఈ తాంబూలం ఇస్తుంటారు. ఎప్పుడైనా మనకు ఇష్టమైన ఆహారం ఇంట్లో వండుకున్నామంటే అతిగా తినేస్తాము. అతిగా తినేసినప్పుడు కడుపు ఉబ్బినట్టు ఆయాసంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆయాసం తగ్గాలంటే మనం తిన్న కాసేపటికి తాంబూలం వేసుకుంటే చాలా రిలీఫ్‌గా ఉంటుంది. మనకు ఋతు సమస్యలతో బాధపడేవారు పీరియడ్స్ టైంలో చాలామంది స్త్రీలు బాధపడుతూ ఉంటారు. స్టమక్ పెయిన్ ఇతరత్ర సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు కానుని వేసి తాంబూలం వేసుకుంటే ఈ సమస్య నుండి బయటపడొచ్చు. తేనెలో తమలపాకు రసాన్ని కలిపి తీసుకుంటే గొంతు నొప్పి, శ్లేష్మంతో బాధపడేవారు ఉపశమనం పొందుతారు. తమలపాకుకు ఆముదం రాసి వేడి చేసి గవద బిళ్ళలు రాకుండా మనం ఈ చికిత్స చేసుకోవచ్చు. ఎలా అంటే గవద బిళ్ళలు వచ్చినప్పుడు మనం తమలపాకుకు ఆముదం రాసి వేడి చేసి వచ్చిన చోట కాపడం పెడితే నొప్పి, బాధ నుండి ప్రశాంతత కలుగుతుంది. పసిపిల్లలకు అజీర్తి చేసి కడుపు నొప్పి వాళ్ళు చెప్పలేక బాధపడుతూ ఉంటారు. అప్పుడు మనం తమలపాకును వేడి చేసి పొట్ట మీద వేస్తే విరోచనం సాఫీగా సాగుతుంది. పిల్లలకి జలుబు, దగ్గు ఉన్నప్పుడు మనం తమలపాకును వేడి చేసి కొద్దిగా బేబీ బామ్ ఇప్పుడు దొరుకుతుంది కదా, అది రాసి ఛాతీ మీద పెడితే త్వరగా తగ్గి ఉపశమనం కలుగుతుంది. చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారు. మీరు తమలపాకును రోజు డైలీ లేచిన వెంటనే చాలా లావుగా ఉన్నవారు ఉంటారు కదా, వారు లేచిన వెంటనే తమలపాకులో ఒక స్పూన్ తేనె, ఒక అల్లం ముక్క, ఎల్లిపాయ ముక్క వేసి ఒక స్పూన్ తేనె వేసి దాన్ని మనం తాంబూలంగా తీసుకుంటే ఇలా మనం 45 డేస్ చేసినామంటే మన ఉబ్బకాయం ఎంత ఉన్నా చాలా ఈజీగా సాఫీగా కరిగిపోతుంది. ఇది చాలామంది నిపుణులు ఈ మధ్య కాలంలో చెప్తున్నారు. మీరు ఈ చిట్కాని పాటించి మీ బరువును చాలా ఈజీగా తగ్గచ్చు. వేలకు వేలు ఖర్చు లేకుండా లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి చాలామంది తగ్గాలని తాపత్రయపడుతున్నారు. అంత మాత్రం అవసరం లేదు మనకి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.